హలో అండి, మీరు రెగ్యులర్గా శారీ వేసుకుంటూ ఉంటారు కదా. ఇట్లాగా శారీ వేసుకున్నప్పుడు మనం శారీ పిన్స్ చాలా కామన్గా పెట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి ఏదైనా జార్జెట్ శారీస్, పల్చటి చీరలు ఇలాంటి వాటికి మనము పిన్నిస్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లాగా లోపలికి వెళ్ళిపోయి పిన్నిస్లో ఇరుక్కుపోతుంది. మనం గట్టిగా లాగితే పోగులు ఊడొస్తే, లేదు అంటే ఒక్కొక్కసారి అక్కడ చిన్న హోల్ పడిపోతుంది, శారీయే పాడైపోతుంది కదా. ఈ శారీ నుంచి అటువంటి ప్రాబ్లం లేకుండా మనము ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వెనక స్టడ్ ఉంటుంది కదా, ఇవి మనకి కొన్ని రబ్బర్ వస్తాయి అనమాట. అదైతే ఈజీగా ఉంటుంది. సో మనకి కొన్ని మెటల్ వస్తాయి అనమాట. మెటల్వి కాకుండా ఇటువంటి తీసుకొని దీని లోపలికి వేసేసుకోండి. ఇప్పుడు మీరు శారీ పిన్ కానీ పళ్ళు పిన్ ఇట్లా పెట్టుకున్నారు అంటే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అసలు లోపలికి వెళ్ళిపోయి ఇరుక్కునే ఛాన్సే ఉండదన్నమాట. మీరు తప్పకుండా ఇది యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేసేయండి. నేనైతే ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మనము ఇంట్లో ఒక్కొక్కసారి మ్యాచింగ్ బ్యాంగిల్స్ని వేసుకుంటూ ఉంటాం ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు. అవి ఒకవేళ చిన్న సైజ్ అయినా సరిపోకపోయినా కానీ మ్యాచింగ్ కోసం వేసుకోవాలనుకుంటాము. అది చిన్న సైజ్ అయినప్పుడు పట్టట్లేదు అనిపిస్తే ఇదిగోండి ఇట్లాగా ట్రాన్స్పరెంట్ కవర్ని వేసేసుకోండి చేతికి. లేదంటే ఇటువంటి గ్లౌజెస్ కూడా మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇట్లాగా తెచ్చుకొని వీటి సహాయంతో ఇట్లాగా వేసేసుకోండి. చక్కగా ఈజీగా మన చేతులకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఈజీగా బ్యాంగిల్స్ అనేది వేసేసుకోవచ్చు. అండ్ తీసేటప్పుడు ఇబ్బంది అంటారేమో, తీసేటప్పుడు కూడా సేమ్ ఇట్లాగే మనము గ్లౌజ్ని వేసుకొని ఈ గ్లౌజ్ని ఇలాగ బ్యాంగిల్స్ కిందకి వేసేసుకొని పైనుంచి మీరు ఈజీగా బ్యాంగిల్స్ని తీసేయవచ్చు. వేసుకోవటం తీసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. చిన్న సైజ్ బ్యాంగిల్స్ కదా అనేసి పడేయకండి. నెక్స్ట్ టైం నుంచి ఈ టిప్ని ఫాలో అయిపోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు చిన్న బ్యాంగిల్స్ ఉంటే మీరు ఎలాగ వేసుకోవడానికి ట్రై చేస్తారో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజుకి వీడియో ఇదే అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Bye bye.